దీక్ష దివాస్ పేరుతో ఇవాళ కేటీఆర్ ఇవాళ ప్రభుత్వం పైన, గౌరవ ముఖ్యమంత్రి గారి పైన, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పైన ఇవాళ మాట్లాడితే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటారు. అసలు కేటీఆర్కు లాగు లేనప్పుడే మహేష్ కుమార్ గౌడ్ గారు రాజకీయాలకు ఉన్నారు. విద్యార్థి రాజకీయాల నుంచి 30 ఏళ్లుగా నిబద్ధతతో పనిచేసి ఇవాళ పిసిసి అధ్యక్షుడయ్యారనే విషయాన్ని ఇవాళ కేటీఆర్ గుర్తు తెచ్చుకోవాలని కోరుతున్నారు. ఇలా తెలంగాణ ఉద్యమంలో 2006కు ముందు కేటీఆర్ అనేటువంటి తెలంగాణలో లేడు. ఎక్కడో అమెరికాలో అంటు తోముకుంటే ఎక్కడుండో మరి నౌకరు చేసిండా, ఇంకో పని చేసిండా మాకైతే తెలియదు. కానీ 2006 తర్వాతనే కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చిండు. ఐఎస్ ఆటన చేరినటువంటి కేసీఆర్ కొడుకుగానే తెలంగాణ ప్రజల తప్ప ఇంకోటి కాదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు, సకల జనులు ఇవాళ అందరూ కూడా తెలంగాణ ప్రజలు కదిలితే, విద్యార్థులు త్యాగాలు చేస్తే, ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యుద్ధ భూములు అయితే ఇవాళ కేంద్రం విద్యార్థుల త్యాగాలను గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సి వస్తే ఆనాడు యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇస్తే మీ అయ్య ముఖ్యమంత్రి అయింది తప్ప నువ్వేదో పోరాటం చేసి నువ్వు బట్టలు చింపుకొని నువ్వు దీక్ష చేసుకొని నువ్వేదో చేస్తే తెలంగాణ రాలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ సెంటిమెంట్ను మళ్ళొకసారి రాజేసి ఇవాళ వీళ్ళు చలిగాసుకోవాలని చూస్తారు తప్ప తెలంగాణ సెంటిమెంట్ అనేది కేసీఆర్ నుంచి, కేటీఆర్ నుంచి వెళ్ళిపోయింది. ప్రజల చేతుల్లో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అమలు చేస్తా ఉంది. ఉద్యమకారుని గౌరవించడం, కళాకారుని గుర్తించడం, పాటకు గౌరవించినటువంటి ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. కాబట్టి కేటీఆర్ మాట్లాడేటప్పుడు తన మాటలు, తన వ్యవహారం, పొగరబోతు మాటలు బంద్ చేసుకుంటే ప్రజలు చూస్తున్నారు. కాబట్టి నీ వ్యవహారశీలిని ఇంకా మార్చుకోవాలని కోరుతున్నాం. ఒక ప్రభుత్వాన్ని పట్టుకొని ఊరకుక్కలాగా, గ్రామసింహాల్లాగానే మాట్లాడితే ఈ సన్యాసులకు బుద్ధి చెప్పిన చింత చచ్చినా పులుపు చావలేదనంగా వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. జూబ్లీహిల్స్ లో ఓడించిన. కాబట్టి కేటీఆర్ మాటలు బంద్ చేసుకోవాలి. ఒక మనిషిగా మాట్లాడాలని మేము కోరుతున్నాం. తెలంగాణ సకల జనుల ఆకాంక్షలు నెరవేర్చేది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే విషయాన్ని గుర్తు చేస్తూ థ్యాంక్ యూ.